సులేమానీ ఛాయ్ అంట. దుబాయ్లో బిర్యానీలు అయితే తిన్న తర్వాత తాగుతారు. మిరపకాయలు, ఎర్ర మిరపకాయలు. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను మొన్న ఒక రీల్ చూశాను ఇన్స్టాగ్రామ్ లో. ఒక చోట సౌదీ అరేబియాకి దేశానికి సంబంధించిన డిష్లు దొరుకుతున్నాయంట. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఈ మధ్యన మనం వేరే కంట్రీ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. సరే సౌదీ అరేబియా ఫుడ్ అంటున్నారు, నాకు కూడా ఎప్పటి నుంచో ఆ డిష్లు తినాలని ఒక రకమైన కోరిక ఉండేది. ఒకసారి అక్కడికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో చూద్దాం అని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతున్నాయి. మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. చేలో చాలా ట్రాఫిక్ ఇవన్నీ దాటుకుని మనం ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసిన రెస్టారెంట్కి వస్తాం. ఇదే అది సౌకీస్ గ్రిల్ అంట. అథెంటిక్ అరేబిక్ రెస్టారెంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ సౌదీ అరేబియా సంబంధించిన డిష్లు ఉంటాయంట. చూద్దాం. నేను ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తున్నాయి. మొన్న మనం గుర్తుంటే యమన్ దేశానికి సంబంధించిన ఫుడ్ ట్రై చేసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి సౌదీ అరేబియా. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. బ్యానర్లు అయితే బయట నుంచి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. రంగుల జెండాలు ఇవన్నీ వేసి అక్కడ చిన్న ఆర్చ్ లాంటిది వేసి అంతా కూడా చాలా నీట్గా ఉంది. బయట నుంచి లోపల ఎలా ఉందో చూద్దాం వెళ్ళి. అప్పట్లో దుబాయ్ ఎలా ఉండేది అనేది ఫోటోలు ఉన్నాయి ఇక్కడ వరుసగా. అవి అదిగోండి తోపులు వేసుకుని ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు. ఏదో ట్రై చేశారు అంబియన్స్ తీసుకురావడానికి ఆ టైపు. కానీ ఓకే పర్లేదు, వర్కౌట్ అయ్యింది లైట్గా. చూడండి అక్కడ ఎడారిలో ఖర్జూరపు చెట్ల కింద మంచాలు వేసుకుని అలా తింటారనమాట. నేను కూడా కొన్ని వీడియోలో చూశాను. అవన్నీ ఫోటోలు వేశారు ఇక్కడ. అండ్ సౌదీ అరేబియాలో కూడా ఇలా చెరువులు ఉంటాయా? అదే విసురుకునే ఇసురికర్రలు, ఇవేమో కూజాలు. అక్కడ చాలా వీడియోలో చూశాను నేను. ఏంటంటే అట్లతో చిన్న గ్లాసుల్లో టీ వేసుకుని తాగుతారు ఎడారుల్లో కూర్చొని. తినే ప్లేట్లు ఏంటి గొడవ తగిలిచ్చారు. ఓకే డిజైన్ అనుకుంటా. ఐరన్ ప్లేట్లు. మొత్తం చెక్క టేబుల్, స్కూల్లో బెంచులు ఉన్నట్టు ఉన్నాయి. ఎందుకురా ఇవన్నీ అవసరమా? వరస్ట్ నీతో వచ్చని చూసా. నేను చేసిన తప్పదే. ఇక్కడ మెత్తగా ఉన్నాయి సీట్లు. ఫుడ్ బాగుంటే చాలు మాకు. అంబియన్స్ ఎలా ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇదిగోండి మెను సౌకీస్ గ్రిల్. లోపల వచ్చేసరికి కోల్డ్ మీజ్ అని, సైడ్స్ అని, వ్రాప్స్ అని, బ్రెడ్స్ అని, స్పెషల్ వ్రాప్స్. ఇక్కడేమో గ్రిల్స్ దజాజ్ అల్ ఫహమ్. ఇది మనం ఒక చోట తిన్నాం మనం, అఫ్జల్ దజాజ్. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏది సీ ఫుడ్ గ్రిల్స్ కూడా ఉన్నాయి. మిక్స్డ్ గ్రిల్ ప్లాటర్, కప్సా, బుఖారీ రైస్. చెప్దాం ఒక మంచి 4-5 ఐటమ్స్ చెప్దాం. ఈ కవర్ కోసం వెయిట్ చేస్తాను నా నుంచి. కొంచెం పెద్దదే ఇచ్చు కదా, మరి చిన్నది వేసారు. దీని మీద వేసుకుని తినేయడమే కదా, మనం ప్లేట్లు ఏమి ఉండవుగా. ఇదే బోన్లెస్ ఫిష్ అంట. 2 ముక్కలు ఇచ్చారు. ఏదేదో ఊహించుకున్నానయ్యా నేను. అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ వేసారు, కొంచెం ఆనియన్ సలాడ్ అది ఇచ్చారు. బోన్లెస్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా 2. అందులోకి మైనీస్ ఇచ్చారు. చూద్దాం ఎలా ఉందో. కానీ చూడడానికి ఆ టెక్స్చర్, అది ముట్టుకుంటే అదంతా కూడా మనకి రెగ్యులర్ ఫిష్ స్టార్టర్లా లేదు. చూద్దాం, టేస్ట్ చూద్దాం. 229 అంటే 2 ముక్కలు. చాలా నీసువాసన ఉంది. అంటే మసాలా రాసి డైరెక్ట్ బొగ్గు మీద కాల్ చేస్తారు కదా. బాగుంది. మీకు ఎలా అనిపించింది సార్ మీకు ఎలా అనిపించింది అండి? బాగుంది. నాకు నీసువాసన ఏం రాలేదా? సీ ఫుడ్ కదా, కొంచెం అలాగే ఉంటుందేమో అనుకుంటున్నాను. నీసువాసన రాకుండా కుక్ చేయడమే కదరా. మరి రాకుండా ఎలా ఉంది? ఎక్కువ వస్తుంది. వెళ్ళిపోయిన ఫ్లోలో. నీకు నచ్చింది అయితే? నచ్చింది. సర్లే, వాడికి నచ్చిందంట. ఇదే ఎలాగే ఉంటుంది. వాడు ఒక నాయకు ఒకలా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. ఈ ఐటమ్ వచ్చేసరికి కబాబ్ దజాజ్ అంట. చికెన్ ఐటమ్, షీక్ కబాబ్ టైప్ అనమాట. సువ్వకి అలా గుచ్చి చేస్తారు. కింద వచ్చేసరికి మనకి రోటీ ఇచ్చారు, సలాడ్, ఫ్రెంచ్ ఫ్రైస్. చూద్దాం ఇది ఎలా ఉందో. అబ్బా, అదే చికెన్ కీమా కింద చేసి కొన్ని వెజ్జీస్ అవన్నీ వేసి దాన్ని ఆ కబాబ్ పొల్లు ఉంటుంది కదా, దానికి నొక్కేసి బొగ్గుల మీద కాల్చి తీసుకొచ్చారనమాట. బా స్మెల్ అయితే భలే వస్తుంది. మంచి స్పైసీగా ఉంటే ఎలా ఉంటుంది స్మెల్, ఆ స్మెల్ వస్తుంది. టేస్ట్ చూద్దాం. మిరపకాయలు, ఎర్ర మిరపకాయలు. బట్ బాగుంది, టేస్ట్ బాగుంది. ఫుల్ స్పైసీ, మామూలు స్పైసీ లేదు. మా తిన్నావా? తినకుండా అబ్బో వీడియోలో వస్తున్నాడు కదా. తిను
మైనస్తో కలుపు. ఉందా? హ్మ్? ఓన్లీ స్పైసీ ఈ మిరపకాయలు వేస్తారయ్యా, ఇదిగోండి ఎర్ర కనబడిపోతున్నాయి మిరపకాయలు. పండు మిరపకాయలు పచ్చడి ఆ మిరపకాయలు వేస్తారు కానీ టేస్ట్ బాగుంది, ఆ ఫ్లేవర్ బాగుంది. స్పైసీ ఉందన్నమాటే కానీ మైనీస్ మాత్రం చాలా బాగుంది. నార్మల్ రోటీతో తినాలి ఇది. పెద్ద పెద్దలు ఇచ్చిందిరా. అందులో మైనీస్ కూడా ముంచుకుని అదిరిపోయింది ఐటమ్, చాలా బాగుంది. కానీ స్పైసీ, హెవీ స్పైసీ. ఇది బ్లాక్ లెమన్ టిక్కా అంట, అందుకే అనుకుంటా బ్లాక్ కలర్ లో ఉంది. చిన్న చిన్న పీసులు, చిన్న చిన్న మటన్ పీసులు అనమాట. ఇది వచ్చేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్, కింద పీటా బ్రెడ్ ఇచ్చారు, సలాడ్ ఇచ్చారు. చూద్దాం, ఇది చూడండి ఎలా ఉందో. బా పర్వాలా, కొంచెం అటు గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, నార్మల్గా ఉంది. దీని టేస్ట్ చూద్దాం. పుల్లగా ఉంది, నాకు చేదుగా అనిపించింది రైట్గా. మసాలా కాదు ఇది, నాకు ఎందుకు పచ్చడి ఫ్లేవర్ వస్తుందంటారా రైట్గా. ఉసిరికాయ పచ్చడి లాస్ట్లో అదే ఫ్లేవర్ వచ్చింది. అంతా నవ్విన తర్వాత ఫ్లేవర్ పచ్చడి ఫ్లేవర్ వచ్చింది. పచ్చళ్ళ తవ్వ మీద అంటావు, మరి హోల్ ఎందుకు పెట్టాడు తవ్వ మీద కాల్చున్నాడు? ముందు తవా మీద కాస్తారు. ఏం లేదు, పెద్ద ఏం లేదు. మెయిన్ కోర్స్ లో ఈ రెండు చూపిద్దాం అనుకున్నాను, కబ్సా రైస్, బుకారీ. కానీ బుకారీ లేదంట, ఓన్లీ కబ్సా రైస్ ఉందంట. ఇందులో చికెన్ ఒకటి, మటన్ ఒకటి చెప్పాం. చూద్దాం ఎలా ఉంటుందో వచ్చాక. ఇవి ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటాయంట బుకారీ రైస్. ముందు ఇదిగోండి మా క్వాంటిటీ అయితే ఇంత ఇచ్చారు. ఇది ఆఫ్ చెప్పాం మనం, మటన్ లో ఒకటే పీస్ వేసారు, సింగిల్ పీస్. క్వాంటిటీ అయితే ఒక మనిషికి సరిపోద్ది. రైస్ చూడండి, అసలు మన మంది రైస్ కి అసలు సంబంధం లేదు. కొంచెం మసాలా ఎక్కువలా కనిపిస్తుంది, అక్కడక్కడ చిన్న చిన్న టమాటా ముక్కలు కూడా కనిపిస్తున్నాయి మనకి. దీని టేస్ట్ చూద్దాం, ముందు రైస్ టేస్ట్ చూద్దాం. టమాటా బాగానే ఉంది, లైట్ గా పలావ్ రైస్ వచ్చింది. పీస్ చూద్దాం. బా ఎంత మెత్తగా ఉందో మటన్ పీసు, మామూలుగా లేదు. మటన్ పీస్ తో కలుపు తిందాం. రైస్ మటన్ పీస్ కూడా చూడు, కానీ మా రైస్ లో కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది, గొంతులో తెలుస్తుంది స్పైసీ. 249 వర్తది. జస్ట్ 249 అంట బర్త్. అందులోనే చికెన్ చెప్పాము, చికెన్ ఆఫ్ అన్నమాట. ఒక అదే చికెన్ అల్ఫాహం లో ఆఫ్. ఇది కూడా సేమ్ రైస్ అన్నమాట, కాకపోతే పైన చికెన్ పెట్టి ఇచ్చారు. చూద్దాం దీని టేస్ట్ చూద్దాం. ముందు చికెన్ పీస్ చూద్దాం. రైస్ చూస్తాం కదా ఆల్రెడీ మనం. స్మెల్ ఎదిరిపోయింది, బాగానే ఉంది కానీ కొంచెం సప్పగా ఉంది. జస్ట్ స్పైసీ ఒకటే ఉంది, సాల్ట్ అదేం తెలియట్లా. జస్ట్ కారం ఉంది అంతే, ఆ ఫ్లేవర్ ఏం తెలియట్లా. మైనీస్ కూడా కలుపుకుని చికెన్ పీస్ పెట్టుకుని టేస్ట్ చూద్దాం. అదే మైనీస్తో పీస్ పెట్టుకుని ఆ పీస్ని రైస్లో కలుపుకుని తింటే వేరే లెవెల్ ఉంది. ఇది టమాటా చట్నీ కూడా ఇచ్చారు, ఈ టమాటా చట్నీ టేస్ట్ చూద్దాం. మళ్ళీ టమాటా రైస్ కూడా, టమాటా చట్నీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇది ఏదో డెజర్ట్ అంట, బక్లావా. ఎంతమో ఇది? 50 రూపాయలు. ఇది 50 రూపాయలు అంట. కాజు బక్లావా ఇది. ఓకే తినమో, తినేలా ఉంది చెప్పరా. బాగుందా? పూతరేకు ప్లస్ కాజా, గులాబ్ జామ్ మిక్సా. అదేం బాగాలేదు. మడత కాజాలా ఉంది. ఇది కరెక్టరా, ఇది పూతరేకు అంటాడు, ఏదో అంటాడు. మటర్ కాజాలా ఉంది, కాకపోతే మడత కాజాలా కూడా లేదు, ఏదో అలా ఉంది. తినేసి బయటికి రాగానే దుబాయ్ స్టైల్లో బొగ్గుల మీద ఇలాగ టీ ఏదో కాలుస్తున్నారు. ఇది అలావుద్దీన్ జీని. అలావుద్దీన్ అద్భుత దీపంలో ఉంది. ఇక్కడ ఆవిరిపోకుండా ఇక్కడ ఏదో రాశారు. ఇది అందులో వేసే డికాషన్ ఆకు ముక్కల్లా ఉంది. సులేమానీ ఛాయ్ అంట, దుబాయ్లో బిర్యానీలు అయితే తిన్న తర్వాత తాగుతారు. చూద్దాం ఎలా ఉందో. బాగుంది మావా, భలే ఉందిరా.